హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలు సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై తాజాగా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం సిజేఐ 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ ఎత్తున నగదు దొరికిందనే ఆరోపణలు న్యాయవర్గాల్లో దుమారం రేపాయి. ఒక న్యాయవాది ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు వెలుగుచూడ్డాన్ని తీవ్రంగా పరిగణించిన సిజేఐ వెంటనే కొలీజియం సమావేశం ఏర్పాటు చేసింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో 5 సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం యశ్వంత్ వర్మను బదిలీ చేయడం ద్వారానే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సిజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను తమ వద్దకు బదిలీ చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది చెత్తకుప్ప కాదని, సుప్రీంకోర్టు జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పేర్కొంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణలపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ దాదాపు 25 పేజీల నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సమర్పించారు. ఢిల్లీ హైకోర్టు సిజేఐకి సమర్పించిన నివేదికలో సగం కారణ నోట్ల కట్టల గురించి అధికారిక ప్రస్తావన కనిపించింది. దీనిపై అధికారిక సమాచారం ఉందన్న విషయం అందులో ఉంది. ప్రాథమిక ఆధారాల ప్రకారం ఈ అంశంపై మరింత లోతుగా విచారణ జరగాల్సి ఉందని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో అభిప్రాయపడ్డారు. అందులో జస్టిస్ యశ్వంత్ వర్మ వివరణతో పాటు ఢిల్లీ పోలీస్ కమిషనర్ అందించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా రాసిన లేఖ కూడా అందులో ఉంది. మరోవైపు ఈ వ్యవహారంపై విచారణ జరపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నిర్ణయించారు. ఇందుకోసం 3 రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులతో త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేశారు. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు లభించాయనే ఆరోపణలపై సిజేఐ ఏర్పాటు చేసిన త్రిసభ్య సంఘంలో పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీల్ నాగు, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జిఎస్ సంధావాలియా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అను శివరామన్ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుతానికి జస్టిస్ యశ్వంత్ వర్మకు కేసుల విచారణ పరంగా ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డికే ఉపాధ్యాయను సిజేఐ సంజీవ్ ఖన్నా ఆదేశించారు. తన ఇంట్లో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలపై స్పందించిన జస్టిస్ యశ్వంత్ వర్మ తన ఇంటి స్టోర్ రూంలో తాను గాని తన కుటుంబ సభ్యులు గాని ఎటువంటి నగదును ఉంచలేదని జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో పేర్కొన్నారు. తమ ఇంట్లోని స్టోర్ రూంలో తమకు చెందిన నగదు దొరికిందన్న ఆరోపణలో వాస్తవం లేదని యశ్వంత్ వర్మ వివరణ ఇచ్చారు. ఇది కేవలం తనను అప్రదిష్ట పాలు చేయడానికి చేసిన కుట్ర అని ఆరోపించారు. నోట్ల కట్టలను ఎవరూ తన కుటుంబ సభ్యులు, తన సిబ్బందికి చూపించలేదని, స్టోర్ రూమ్ నుంచి నగదును తొలగించామన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో తాను ఢిల్లీలో లేనని, తన భార్యతో కలిసి మధ్యప్రదేశ్ పర్యటనకు వెళ్లానని జస్టిస్ ఉపాధ్యాయకు ఇచ్చిన వివరణలో జస్టిస్ యశ్వంత్ వర్మ పేర్కొన్నారు. మొత్తంగా యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరికాయనే ఆరోపణలు సంచలనంగా మారాయి. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో భారీ ఎత్తున నగదు లభ్యమైనట్లు వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న సుప్రీంకోర్టు దీనిపై విచారణకు త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేయడంతో మంటల్లో కారిన నోట్ల కట్టలు ఎక్కడవి, తనకు సంబంధం లేదని యశ్వంత్ వర్మ ఇచ్చిన వివరణ నిజమా కాదా అనే దానిపై స్పష్టత రానుంది.